కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే బొప్పాయికాయ, పపాయ, పైనాపిల్ ఇట్లాంటివి ప్రెగ్నెన్సీలో తినకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. అయ్యో మేడం, నేను ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని తెలియక నేను బొప్పాకాయ తినేసాను మేడం, నాకు ఇప్పుడు అబార్షన్ అవుతుందా? చాలా మంది కంగారుగా వచ్చి అడిగే క్వెషన్ ఇది. యాజ్ ఎ సైంటిఫికల్లీ పపాయ, పైనాపిల్ తినటం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో అబార్షన్ జరగటం అన్నది జరగదు. ఓకే, సో మేము చూసాము, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా బొప్పాస్కాయ తిన్నారు, తిన్న వెంటనే అబార్షన్ అయిపోయింది అని అంటారు. సో అబార్షన్ ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీ అన్హెల్దీగా ఉంటే అవుతుంది. సో మనం ఏదైనా తినటం వల్ల దాని వల్ల అన్నది అబార్షన్ జరగటం అన్నది జరగదు. ఓకే, సో ఆ ప్రెగ్నెన్సీ ప్రాబబ్లీ వాళ్ళకి అన్హెల్దీగా ఉండటం వల్ల బాడీనే రిజెక్ట్ చేసేసి ఉండొచ్చు. ఓకే, సో సైంటిఫికలీ అయితే బొప్పాస్కాయ తినటం వల్ల, పైనాపిల్ తినటం వల్ల ఏమీ దానివల్ల అబార్షన్ జరగవు. అండ్ చాలా మంది ఫ్రూట్ సలాడ్లో పైనాపిల్ ముక్క తినేసాను మేడం అని నెక్స్ట్ డే పరిగెట్టుకుంటూ వస్తారు. ఓకే, సో అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పపాయ, పైనాపిల్ పొరపాటున తిన్నా కానీ ప్రెగ్నెన్సీలో దానివల్ల బేబీకి కానీ మీకు కానీ ఏమీ హామో జరగదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే